హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఇదిగోండి, చాలా రోజుల తర్వాత పెద్ద వీడియో చేస్తున్నాను. అది కూడా ఒక సింపుల్ వంటతో స్టార్ట్ చేస్తున్నానంటే ఇదేంటంటే మష్రూమ్ కర్రీ అంటే పుట్టగొడుగులు అంటారు చూడండి, మష్రూమ్స్. అవైతే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను, పట్టుకుంటున్నాను కూడా. నేనైతే ఎప్పుడు చేయలేదు, చూడలేదు కూడా. ఇదైతే మా హస్బెండ్ ఇదివరకు చేశారంట, సో నేను ఒకసారి చేయమని చెప్పాను. అలాగే రోటీలోకి, చపాతీలోకి, నాన్లోకి చాలా బాగుంటుందంట. ఇప్పుడు నేనైతే అన్నంలోకి చేస్తున్నానండి. సాయంత్రం చపాతీలోకి అని చెప్పేసి ఎలాగో కర్రీ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూస్తారు కదా, మీకు కూడా ఈజీ అనిపిస్తుంది అని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇవైతే 200 గ్రామ్స్ అంట, కట్ చేసినవి స్లైసెస్. అంటే కాయలు తీసుకోకుండా ఇవి తీసుకొచ్చారు, ఎందుకంటే ఇవి కొంచెం తక్కువ కాస్ట్ అంట. ఏం లేదండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను చూపించినట్టుగా టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవి మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవేమో నేను ఫస్టే నీళ్ళలో నానబెట్టారు, జస్ట్ ఒక 5 minutes అంతేనండి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుందని చెప్పేసి. టమాటాలు అయితే 2 పెద్ద సైజువి తీసుకున్నాను, కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చిమిర్చి అయితే కారం ఉన్నవి తీసుకున్నాను నేను, ఒక 3 చాలండి. నార్మల్గా ఉన్నవైతే మీరు ఒక 5-6 వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, స్లైసెస్గా కట్ చేసుకోవాలి, ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవైతే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఎర్రగా వచ్చిన తర్వాత తీసుకోవద్దండి, ఎర్రగా వచ్చిన తర్వాత తీసుకుంటే మాడిపోతాయి. ఎర్రగా వచ్చే లోపే తీసేసుకోండి, తర్వాత ఇట్లా ఎర్రగా అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ కళాయిలో నేను మష్రూమ్స్ చూపించాను కదండి, నీళ్ళల్లో నానేసినవి, అవి కూడా ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ మీద వద్దు. నేను ఈ రెసిపీ కూడా షార్ట్ వీడియోలోనే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఈ మొత్తం ప్రాసెస్ నాకు 1 minute అసలు కుదరట్లేదండి. నెక్స్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకొని నేను టిష్యూ పేపర్ మీద వేసాను, ఎందుకంటే ఆయిల్ చాలా ఉంది. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్, అంటే ఒక 2 స్పూన్లు అంత తీసుకోండి. మనం కట్ చేసాం కదా టమాటాలను, పచ్చిమిర్చి, అవి ఆ 2 మగ్గబెట్టుకోవడానికండి, అంటే బాగా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి. జస్ట్ ఒక 5 నిమిషాలు చాలండి. మూత పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉంచితే ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. నాకు ఇక్కడ టమాటాలు అయితే వెంటనే మగ్గిపోతున్నాయి, అంటే ఒక 5 నిమిషాల్లోనే మెత్తగా అయిపోతున్నాయండి. ఇదిగోండి, ఇట్లా మొత్తం మిక్సీలో వేసేసుకోవాలి, అంటే బాగా పేస్ట్ లాగా రావాలండి. దీంట్లోనే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదండి, అవి కూడా యాడ్ చేసుకోవాలంట దీంట్లోనే. మూత గట్టిగా పట్టుకొని మిక్సీ వేయండి, లేకపోతే అది పైకి అలా చిందేసుద్ది. ఇదిగోండి, మనకి కూరలో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే అయిపోయిందండి. ఇట్లా బాగా మంచిగా గ్రేవీగా రావాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పోపు వేస్తాం కదా, పోపులోకి ఏమేం కావాలో చూపిస్తాను. జస్ట్ ఇట్లా నేను చూపిస్తున్నాను కదండి, ఇంతవరకు ఉంటే చాలండి. అలాగే నేను జీలకర్ర, ఆవాలు కూడా తీసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను డబ్బా తెచ్చేసుకుంటాను. ఇంట్లో వేసుకున్నా నాకు అంత ఐడియా లేదు, నాకు రాదు కాబట్టి నేను డబ్బానే తెచ్చేసుకున్నాను. ఇదేమో కసూరి మెతి అండి, ఇది కంపల్సరీ కావాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎందుకంటే టమాటాలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్లోనే ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అంటే కొద్దిగా తరుక్కోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకున్నాం కదండి. జస్ట్ దీంట్లో కర్రీ కోసం అని చెప్పేసి నేను సగం గడ్డ మాత్రమే తరుక్కొని, అలాగే ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా సరే పర్లేదండి, అల్లమును ఎల్లిపాయలు ఉంటాయి కదండి, వాటిని దంచి వేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడే నేను కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇందాక టమాటాల్లో కూడా వేసాను కదా, అందుకని చెప్పేసి కొద్దిగా వేస్తున్నాను, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇలా జస్ట్ 1 నిమిషం మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో, ఆ పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత అందులో నేను కొద్దిగా నీళ్లు కూడా, అంటే ఒక 1/2 గ్లాస్ వేసుకోండి, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. నెక్స్ట్ అయితే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను నా పోపుల డబ్బా అంటారు కదండి, అది చూపిస్తున్నాను. ఇదైతే నేను నష్టపేటలో ఉన్నప్పుడు తెచ్చుకున్నానండి. ఇంకా దీంట్లో చాలా వేయాలి, కానీ ఇంకా సరిపోవు కదండి, ఉన్నంత వరకు అయితే వేసాను, మిగతావి వేరే డబ్బాలో వేసాను. నెక్స్ట్ టైం నాకు స్టీల్ది కూడా కొనాలని ఉంది, నెక్స్ట్ టైం అది కొంటాను. ఇప్పుడైతే నేను గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు అట్లా మొత్తం అన్నీ కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను.
మా ఇంట్లో మాత్రం మా మమ్మీ వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి అట్లా ఏమి వేయరండి, ఓన్లీ ఉప్పు కారమే వేస్తారు. స్టార్టింగ్లోనే ఇవన్నీ వేయకుండా కొంచెం సేపటి తర్వాత వేయండి. ఏ కర్రీ అయినా సరే మీరు ఆ గ్రేవీ మొత్తం వేసిన వెంటనే కాకుండా కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత అలా వేయండి, బాగుంటుంది, బాగా పట్టుద్ది. నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా నేను వేసేస్తున్నాను. ఇవి చూడటానికైతే అదో రకంగా ఉంది, అంటే నాకు నాన్ వెజ్ ఫీలింగ్ లాగా వస్తుంది. నాన్ వెజ్ కూడా ఇలా ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే నేను కొద్దిగా కసూరి మెతి వేస్తున్నానండి, జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అంటే ఇలాంటి గ్రేవీస్లోనే చాలా బాగుంటుందండి, మామూలుగా కాదు. ఏం లేదండి, మెంతాకు ఉంటుంది చూసారా, ఆ మెంతాకుని కొంచెం ఎండబెట్టండి, ఇంకా అదే కసూరి మెతి అయిపోతుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదులేండి, బయట ప్యాకెటే తెచ్చుకున్నాను. ఈసారి ట్రై చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇలా బాగా కొంచెం సేపటి తర్వాత బబుల్స్ వచ్చేస్తున్నాయి చూడండి, అవి చిక్కబడేదాకా కొంచెం సేపు అలా ఉంచుకోండి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. మీరు ఉప్పు కారం చూసేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. కంపల్సరీగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. తుంచుకుంటే మనకి పుల్లలుగానే వస్తుంది, కట్ చేసుకుంటే మనకి ముక్కలుగా వస్తుంది. మన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్ టచ్, ఇది అన్నంలో కంటే చపాతీలోకి చాలా చాలా బాగుందండి. ఎప్పుడు కూడా ఏదైనా వీడియో చేశాను అనుకోండి, ఆ వీడియో తీయటానికి అలాగే కర్రీ చేయడానికి చాలా టైం పడుతుంది. మామూలుగా వీడియో లేకపోతే ఏమో గబగబగా అయిపోతుంది. ఏదో గార్నిష్ చేద్దామని చెప్పేసి కొత్తిమీర అటు ఇటు కదిలిస్తున్నానులేండి. మనకి ఫైనల్లీ అయితే కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా నచ్చుద్ది మీకు. ఈ మష్రూమ్ ప్లేస్లో మీరు పన్నీర్ కూడా వేసుకోవచ్చండి, పన్నీర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అది నేను ఇంకొకసారి చూపిస్తాను నేను మీకు. ఫైనల్గా ఇక్కడ నేను ఒక చిన్న బౌల్లోకి తీస్తున్నానండి, జస్ట్ అన్నంలోకి కదండి, సాయంత్రం చపాతీలోకి కదా, చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంది. అన్నంలోకి అని చెప్పేసి కొద్దిగా బౌల్లోకి తీస్తున్నాను. చూడండి, ఈ సింపుల్ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.